హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం బ్రిడ్జ్ కోర్సులు నేర్చుకుంటున్నాం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఈ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఎవరికి బ్రిడ్జ్ కోర్స్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ స్టూడెంట్స్ కి. ఓకేనా? ఏం నేర్చుకున్నాం ఈ బ్రిడ్జ్ కోర్సులు అంటే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ సెట్స్. ఆల్రెడీ ఇది వరకు 5 సెషన్లు మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు 6వ సెషన్లోనికి అడుగు పెట్టాం. ఏంటి సార్ ఈ 6వ సెషన్లో ఏంటి మనకి ఈ ముహూర్తం దేంతో ప్రారంభిస్తున్నారంటే కనుక డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఏంటి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్? మనం లాస్ట్ సెషన్లో 5వ సెషన్లో ఏం నేర్చుకున్నాము? నొటేషన్ ఇంటర్వల్ గురించి నేర్చుకున్నాము. అలాగే ఆపరేషన్స్ యూనియన్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నాము. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఏంటంట? డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. ఏ అనే ఒక సెట్ ఉంది, అందులో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు బి అనే ఇంకొక సెట్ ఉంది, ఇందులో 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే డిఫరెన్స్ అంటే తెలుసు కదా మనకి, మైనస్. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే డిఫరెన్స్ ఉంది. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత చూద్దాం. అంటే ఏ మైనస్ బి, ఏలో నుంచి బిని మైనస్ చేసేయాలి. ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని కొట్టేయాలి. ఇక్కడ 1 ఉంది, ఎక్కడైనా 1 ఉందా? నో. ఇక్కడ 2 ఉంది, ఇంకెక్కడైనా 2 ఉందా? ఇక్కడ నో. ఎక్కడ 3 ఉంది, ఎక్కడైనా 3 ఉందా? ఇదిగో ఉంది. అప్పుడు ఏ మైనస్ బి, ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉండుంటే కనుక ఇమీడియట్ గా మనము తీసేయాలి. ఇక్కడ 3 తీసేసాను. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి ఏలో? 1, 2. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 1, 2. ఇదే దాన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాయాలి అంటే కనుక ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2 అనేది ఏకి బిలాంగింగ్ అవుతుందా బికి బిలాంగింగ్ అవుతుందా చెప్పాలి. ఏకి అవుతుంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అర్థమైందా? 1, 2 అనేవి బిలో ఉన్నాయా? బి అనే సెట్ లో ఉన్నాయా? లేవు కాబట్టి నాట్ బిలాంగింగ్. 1, 2 అనే ఏ సెట్ లో ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి బిలాంగింగ్. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ రాయాలి. సార్ మరి ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేయాలి అంటే ఎలాగా? వెన్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనము రెక్టాంగిల్ తో సూచిస్తాము. ఇదిగో ఏ అనే సెట్, ఇదిగో బి అనే సెట్. ఏ బి రెండింటిలో కామన్ గా ఏముంది? 3 ఉంది. కామన్ గా కాకుండా మిగిలిన ఏమున్నాయి? 1, 2 ఉంది. ఇక్కడ 4, 5 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 1, 2 మనం ఆన్సర్ వచ్చింది కాబట్టి మనం దేన్ని డ్రా చేసుకోవాలి, దేన్ని స్ట్రైక్అప్ చేసుకోవాలి? ఇగో దీన్ని చేసుకో. ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ వేయాలి. ఏ మైనస్ బి. అర్థమైంది? అర్థం కాలేదా? ఏ మైనస్ బి. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే. అర్థమైందా? ఏ మైనస్ బి ఏమొచ్చింది? 1, 2 వచ్చింది. దాన్ని వెన్ డయాగ్రామ్ రూపంలో మారిస్తే ఈ విధంగా వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సేమ్ ఇందులో కూడా ఏ అంటే 1, 2, 3 ఉన్నాయి ఎలిమెంట్స్. ఇక్కడ బి అంటే 3, 4, 5 ఉన్నాయి ఎలిమెంట్స్. అర్థమైందా? ఇప్పుడు డిఫరెన్సే కానీ బి మైనస్ ఏ అన్నాడు. బి మైనస్ ఏ అన్నాడు ఇక్కడ. అంటే బిలో బి అనే సెట్ లో ఏ అనే సెట్ కి సంబంధించి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా దాన్ని తీసేయండి. ఇక్కడ ఏ అనే సెట్ లో 3 ఉంది, బి అనే సెట్ లో 3 ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా తీసేయాలి. అంటే కామన్ గా ఏమైతే ఉన్నాయో అవి తీసేయడమే. ఇప్పుడు బిలో మిగిలివి ఏంటి? 4, 5. 4, 5. ఇదే ఆన్సర్ ని మనం స్టేట్మెంట్ రూపంలోకి మార్చగలిగితే ఎక్స్ సచ్ దట్ అనేది కామన్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు దేనికి బిలాంగ్ అవుతుంది? 4, 5 ఎక్కడ ఉన్నాయి? బి అనే సెట్ లో ఉన్నాయా? ఏ అనే సెట్ లో ఉన్నాయా? బి అనే సెట్ లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అర్థమైందా? తర్వాత సార్ మరి దీన్ని కూడా వెన్ డయాగ్రామ్ కింద వేసుకుందాం. ఎలా వేయాలి? ఇదిగో రెక్టాంగిల్ వేసేసుకున్నాను. అందులో సబ్సెట్ ఏ ఒకటి, ఇంకో సబ్సెట్ బి ఒకటి. ఇదిగో ఏబి. కామన్ గా ఉండేది 3. ఇక్కడ 1, 2, ఇక్కడ 4, 5. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 4, 5 వచ్చింది. కాబట్టి ఈ 4, 5 మాత్రమే మనం ఈ విధంగా డినోట్ చేసుకోవాలి. బి మైనస్ ఏ, ఇది ఆన్సర్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, ఇక్కడ ఇంకొక చూద్దాం మనం. ఇప్పుడు ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు.
ఏ అనే సెట్ లో 1, 2, 3 ఉన్నాయి. బి అనే సెట్ లో 4, 5, 6 ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అడిగాడు. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అని గుర్తు రాగానే మనకి కామన్ గా ఏమున్నాయో చూసుకోవాలి. ఇందులో 1, 2, 3 ఇక్కడ 4, 5, 6 కామన్ గా ఏమీ లేవే. అప్పుడు దీన్ని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏ అనేది సెపరేట్ గా బి అనేది సెపరేట్ గా వేసుకోవాలి. ఇందులో 1, 2, 3 ఇక్కడ 4, 5, 6 కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? అప్పుడు నల్ సెట్. ఏం లేవు కాబట్టి ఏమొస్తుంది? నల్ సెట్ లేదా ఎంటీ సెట్. ఎక్కడ కూడా ఏ మైనస్ బి ఏం తీయలేము కదా, ఏ మైనస్ బి నుంచి మనం ఏం తీయలేము కదా, కాబట్టి ఇక్కడ కూడా నల్ సెట్. బి మైనస్ సి ఇక్కడ కూడా ఏం తీయడం కామన్ ఏమి లేవు కాబట్టి ఇది కూడా నల్ సెట్. గుర్తుపెట్టుకోవాలి పాయింట్ మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. యూనియన్ కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే ఇంటర్సెక్షన్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి? కమ్యూటేటివ్ లా అనేది ఒక ప్రాపర్టీ, అసోసియేటివ్ లా అనేది ఒక ప్రాపర్టీ, లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఒక ప్రాపర్టీ, తర్వాత ఇడోంపొటెంట్ లా అనేది ఒక ప్రాపర్టీ, తర్వాత లా ఆఫ్ యూనివర్సల్ సెట్ అనేది ఒక ప్రాపర్టీ, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఒక ప్రాపర్టీ. సో ఈ విధమైన ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి యూనియన్ లోని, అట్ ద సేమ్ టైం ఇంటర్సెక్షన్ లోని కూడా. సో అవి ఏంటి అనేది నేను ఎగ్జాంపుల్ ద్వారా మీకు ప్రూవ్ చేస్తాను. సో మనం ఏంటి అనేది ఒక్కొక్కటి నేర్చుకుందాం స్లోగా. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏంటంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. యూనియన్ అని కనిపిస్తుంది. యూనియన్ అంటే ఏంటి? ఈ సెట్ లో ఉన్నది ఈ సెట్ లో ఉన్నది రెండు కలిపి రాసేయడమే యూనియన్. సో ఇప్పుడు జాగ్రత్తగా రాద్దాం మనము. ఏ యూనియన్ బి, ఏ ఇది బి ఇది, ఈ రెండింటికి యూనియన్ మనం కనుగొంటే కనుక వరుసగా రాసేయడమే కదా. 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇక్కడ 3, 4 మళ్ళీ ఉన్నాయి. రిపిటేషన్ జరిగింది అయినా మనకు అనవసరం. రిపిటేషన్ జరిగితే ఒక్కసారి మాత్రమే మనం రాయాలి. ఓకేనా? తర్వాత ఇంకేం మిగిలి ఉన్నాయి? 5, 6 అంతేనా? ఏ యూనియన్ బికి సంబంధించిన ఆన్సర్ 1, 2, 3, 4, 5, 6 ఈజ్ ఈక్వల్ టు ఇది అయిపోయింది. ఇది ప్రూవ్ చేసాం. ఇప్పుడు బి యూనియన్ ఏ. ఇప్పుడు ఎలాగా? బి యూనియన్ ఏ ఇందులో కూడా మనము వరుస క్రమంలో రాయాలి. వరుస క్రమంలో రాస్తే దీంట్లో ఉండే రెండు కలిపి రాసేయాలి. 1, 2, 3, 4 ఓకే. నెక్స్ట్ 5, 6 చూడండి, సేమ్ రెండు కూడా ఒకే ఆన్సర్లు వచ్చాయి. ఇక్కడ ఏ యూనియన్ బి అయినా బి యూనియన్ ఏ అయినా రెండు కూడా ఒకటే వచ్చాయి. ఓకేనా? అదే ఇక్కడ యూనియన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్తారు దీన్నే. ఓకే, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ, అది ఏ ప్రాపర్టీ? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో ఇది సేమ్ ఆన్సర్ వచ్చాయి కాబట్టి దాన్ని ఏమంటాము? కమ్యూటేటివ్ ప్రాపర్టీ లా, కమ్యూటేటివ్ లా అని పిలుస్తాం. ఓకేనా? అదే సేమ్ ఇంటర్సెక్షన్ లో తీసుకుందాం. ఇంటర్సెక్షన్ ఎలా ఇచ్చాడు? ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఇది కూడా చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే కామన్ గా, ఇంటర్సెక్షన్ అనగానే కామన్ గా ఉండేవి మాత్రమే మనం తీసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇందులో కామన్ గా ఉండేవి ఏంటి? 3, 4, 3, 4 కదా. ఇదిగో ఇక్కడ 3, 4 బి ఇంటర్సెక్షన్ ఏ. ఇందులో మళ్ళీ కామన్ గా ఉండేవి ఏంటి? ఇక్కడ కూడా 3, 4 కాబట్టి రెండు సేమ్ వచ్చాయి కదా. ఇదిగో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఇది కూడా ఇంటర్సెక్షన్ లో ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ పేరు ఏంటో? కమ్యూటేటివ్ లా. అర్థమైంది? అర్థం కాలేదా? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ, ఏలా? కమ్యూటేటివ్ లా. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, అది కూడా కమ్యూటేటివ్ లా. నోటికి వచ్చారు ఇవన్నీ కూడా. సో అవి ఎలా వచ్చాయని నేను ప్రూవ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా ఇక్కడ. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను యూనియన్ అన్ని కూడా ప్రూవ్ చేస్తా ఉంటాను. మీరు ఇంటర్సెక్షన్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఖచ్చితంగా ఇవి మీరు జాగ్రత్తగా నేను వింటే కనుక ఇవి మీరు ఈజీగా చేసేస్తారు. కాబట్టి ఇదంతా కూడా మీకు హోంవర్క్. ఇదంతా కూడా నేను మీకు చేసి పెడతా. ఓకే, ఇప్పుడు రెండో ప్రాపర్టీకి మనం పోతే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఏ యూనియన్ బి చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్ లో చేయాలి కదా. ఏ యూనియన్ బి ఎలా చేసినా కూడా ఏ యూనియన్ బి ఎలాగైనా చేయొచ్చు. నేను ఏ యూనియన్ బి చేస్తున్నాను. ఏ యూనియన్ బి చేసుకుంటే కనుక 1, 2, 3, 4, 5, 6 వచ్చింది. దాన్నే మనం యూనియన్ చేసి సి చేయాలి. సి అంటే ఇక్కడ ఇంకేం మిగులున్నాయి? ఇక్కడ సిలే ఉన్నాయి 3,
6 7 8 ఉన్నాయి కదా. ఇప్పుడు దీని అంతటిని కూడా యూనియన్ చేసేస్తే 1 2 3 4 5 6 7 8 ఇది ఆన్సర్. ఏ యూనియన్ బి యూనియన్ సికి ఆన్సర్ ఏంటి ఇది. ఇప్పుడు ఇట్ సైడ్ ఇది చేద్దాం. ఏ అంటే 1 2 3 4 యూనియన్ బి యూనియన్ సి చేయాలి. బి ఏముంది ఇక్కడ, బి ఇదిగో, సి ఇదిగో. బి యూనియన్ సి అంటే ఏం చేయాలి, 3 4 5 6 7 8. ఓకేనా. ఈ రెండాటిని మళ్ళీ యూనియన్ చేస్తే కనుక 1 2 3 4 5 6 7 8. మీరు అబ్జర్వ్ చేశారా, ఇదిగో ఇది ప్లస్ ఇది రెండు కూడా సేమ్ ఆన్సర్. ఏ యూనియన్ బి యూనియన్ సి ఇలా చేసినా లేదా ఏ యూనియన్ బి యూనియన్ సి ఈ విధంగా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. దీన్నే అసోసియేటివ్ లా అని పిలుస్తాం. దీని ఏమని పిలుస్తాము, అసోసియేటివ్ లా అని పిలుస్తాం. సో నేను యూనియన్ లో ప్రాపర్టీ చేశాను, యూనియన్ లో చేశాను. మీరు ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఇది ట్రై చేయండి, మీ నోట్బుక్ లో మీరు ట్రై చేయండి దీన్ని. ఓకేనా. ఇది కూడా ట్రై చేసి ఇది ప్లస్ ఇది రెండు కూడా సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా, సేమ్ ఆన్సర్ వచ్చిందంటే విచ్ లా, అది ఎలా అవుద్ది, అసోసియేటివ్ లా. తర్వాత మూడోది చూద్దాం ఒకసారి. మూడోది చూద్దాం. ఏ యూనియన్ ఎంటీ సెట్. ఏలో ఏముంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 ఒక యూనియన్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే గేమ్ లేదు కదా, అప్పుడు రెండాటిలో రెండు కలిపి రాసేయాలి. రెండు కలిపి రాసేయడం అంటే ఇక్కడ ఏ సెట్ ఇచ్చాడు, ఇక్కడ సేమ్ అదే ఏ సెట్ ఆన్సర్ వస్తుంది కదా మనకి. ఇంక ఇచ్చాడు ఏమి లేవు కాబట్టి అందుకనే ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. రెండట్లో ఉన్న అన్ని కూడా రాయాలి కాబట్టి ఇక్కడ ఏ రాసాము అంతే. అదేందా, ఇదిగో ఏ ఒక సెట్ అన్ని రాసాము, ఎంటీ సెట్ రాసాము. సో ఈ రెండు కలిపి రాయాలి కాబట్టి ఇక్కడ ఏమీ లేవు. అప్పుడు ఏ మొత్తం ఏముందో అది రాసేస్తాం అంతే. 1 2 3 4 ఆన్సర్. ఇదిగో అదే ఇస్తాను ఇక్కడ, ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మీరు ఇది ప్రూవ్ చేయండి. ఇది కూడా మీరు ఇలా రావడాన్నే లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమంటారు, లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తారు. తర్వాత ఇడోంపొటెంట్ లా. ఎలా, ఇడోంపొటెంట్ లా. ఇడోంపొటెంట్ లా అంటే ఏంటి, ఏ యూనియన్ ఏ, ఏ యూనియన్ ఏ. ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు 1 2 3 4, మళ్ళీ ఏ అనే ఇంకో సెట్ ఇచ్చాడు 1 2 3 4. ఇది సేమే కదా, అలాంటప్పుడు ఏ కదా వస్తుంది ఆన్సర్. సో ఏదో ఒక సెట్టే కదా, ఏ సెట్టే కదా ఆన్సర్ వస్తుంది. ఇందులో 1 2 2 3 3 4 4 కాబట్టి ఒక సెట్టే కదా వస్తుంది ఏ. అర్థమైందా. ఇవి మీరు ప్రూవ్ చేసిన అవసరం లేదు, జస్ట్ మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. సో మీరు ఇప్పుడు ఇది ప్రూవ్ చేయండి. సో ఇది ఎలా అంటారు, ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆన్సర్. దాన్ని ఇడోంపొటెంట్ లా అని పిలుస్తారు. ఏమంటారు, ఇడోంపొటెంట్ లా అని పిలుస్తారు. నెక్స్ట్ లా ఆఫ్ యూనివర్సల్ సెట్. ఒక యూనివర్సల్ సెట్ ఉంది, యూనియన్ చేసిన ఏకి యూనివర్సల్ సెట్ కి ఏకి యూనియన్ అడుగుతున్నాడు. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి, మొత్తం అన్ని కలిపే కదా యూనివర్సల్ సెట్. ఆ యూనివర్సల్ సెట్ లోపడే ఉంటది ఏ. కాబట్టి యూనివర్సల్ యూనియన్ ఏ అని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఆన్సర్ ఏం రాయాలి, యూనివర్సల్ సెట్ వస్తుంది. ఎందుకంటే యూనివర్సల్ సెట్ లోవి ఏలోవి రెండు కలిపి రాసేయాలి కాబట్టి యూనివర్సల్ సెట్ ఆన్సర్. అర్థమైందా. ఇక ఇవన్నీ కలిపి యూనివర్సల్ సెట్ రాసేస్తాం. యూనియన్ దేనికి చూడాలి, ఏకి చూడాలి. యూనియన్ రాసినప్పుడు ఏలోది రాసేయాలి, యూనివర్సల్ సెట్ లోది రాసేయాలి. ఆ యూనివర్సల్ సెట్ లోపల ఒక సబ్ సెట్టే కదా ఏ అనేది, కాబట్టి యూనివర్సల్ సెట్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైందా. సో ఇక్కడ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ కామన్ గా ఉండాలి, కామన్ గా ఉండాలి. అంటే ఇదంతా యూనివర్సల్ సెట్, ఒక ఏ సెట్ కి ఇంటర్సెక్షన్ అడుగుతున్నాడు. అప్పుడు ఏ సెట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఏమున్నాయో అందులో కూడా ఉంటాయి కాబట్టి, యూనివర్సల్ సెట్ అన్ని కలిపి ఉంటాయి కాబట్టి కామన్ గా మనం అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైందా. మీరు చేయండి, ఈజీగా తెలిసిపోద్ది. దాన్నే లా ఆఫ్ యూనివర్సల్ సెట్ అని పిలుస్తారు. ఇకపోతే ఈ యూనియన్ ఇంటర్సెక్షన్ రెండు కలిపి ఒక లా ఉంది, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి.
ఓకే, దీన్ని కూడా ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసి ప్రూవ్ చేసి చూద్దాం. ఏ యూనియన్, ఏ అంటే ఏంటి 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, బి యూనియన్ సి, బి యూనియన్ సి అంటే కలిపి రాసేయాలి 3, 4, 5, 6, 7, 8. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కామన్ గా ఏముందో చెక్ చేసుకోవాలి. 3, 4 ఇదిగోండి 3, 4 అంతేనా కామన్ గా ఉంటా. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఏమొస్తుంది మనకి 3, 4 వస్తుంది ఆన్సర్. సో మనం ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి లో కామన్ గా ఏమున్నాయి 3, 4 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏకి సికి కామన్ గా ఏమున్నాయి, ఏకి సికి కామన్ గా ఏమున్నాయి 3 ఒక్కటే ఉంది కాబట్టి 3. ఓకే, ఈ రెండింటికి ఇప్పుడు మనం కామన్ తీసుకుంటే 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఒక్కడిగానే మనం రాయాలి, యూనియన్ రాస్తున్నాం కాబట్టి 3, 4. అబ్జర్వ్ చేశారా మీరు? సో ఇది చేసిన 3, 4 ఆన్సర్ వచ్చింది, ఇది చేసిన 3, 4 ఆన్సర్ వచ్చింది. సో ఇలా సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నాం మనము డిస్ట్రిబ్యూటివ్ లా. ఏమన్నాము డిస్ట్రిబ్యూటివ్ లా. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్. అర్థమైంది అందరికీ? సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఈ పక్క అన్ని కూడా నేను ప్రాపర్టీస్ ఇచ్చాను, ఇవన్నీ కూడా నోట్ చేసుకుని మీకు నోటుకు వచ్చేయాలి. ఎలాగా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అనేది ఏ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అనేది ఏ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. తర్వాత ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి, అది అసోసియేటివ్ లా. ఇంకొకటి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేది అసోసియేటివ్ లా ఇంటర్సెక్షన్ లో. తర్వాత ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఏలా లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్, అది లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్. తర్వాత ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అది ఇడోంపోటెంట్ లా. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అది కూడా ఇడోంపోటెంట్ లా. తర్వాత యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్. ఓకే, అది లా ఆఫ్ యూనివర్సల్ సెట్. అర్థమైందా? ఇంకా లాస్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఇది. అర్థమైందా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకి 1.4 లో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఓకే, అది మనం ఈ సెషన్ లో ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా. ఈ కంటెంట్ అంతా కూడా జాగ్రత్తగా ప్రతిదీ కూడా మీ నోట్స్ లో ఉండాలి. ఓకేనా? అర్థమైంది? అర్థం కాలేదా? సో ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత ఇక్కడ వరకు మనం నేర్చేసుకుంటే 1.4 ఎక్సర్సైజ్ మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. 1.4 కూడా అయిపోయిన తర్వాత సెట్స్ అనే టాపిక్ అయిపోయిందా సార్ అంటే లేదు. ఇంకొక క్లాస్, ఇంకొక సెషన్ తో మనకి టోటల్ 1.5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకి ఈ సెట్స్ అనే టాపిక్ లో. కాబట్టి ఇంకొక క్లాస్ పడుతుంది, ఇంకొక సెషన్ పడుతుంది. ఆ సెషన్ తో మనం మొత్తం సెట్స్ అనే టాపిక్ ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతాము. ఓకేనా? మీకు A to Z సెషన్ 1 నుంచి నాకు తెలిసి సెషన్ ఇంకొక 2 సెషన్లు, ఎందుకంటే ఎక్సర్సైజ్ సమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటే, డౌట్స్ ఉంటే అది కూడా పడుతుంది. కాబట్టి 1 to 8 సెషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర A to Z సెషన్ 1 నుంచి సెషన్ 8 వరకు నోట్స్ ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే మీరు టాపిక్ నేర్చుకున్నట్టు. ఏదో కాలక్షేపానికి చూసేస్తే వీడియో వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా పేపర్ పైన పెన్ను పెట్టాలి, ప్రాక్టీస్ చేసి తీరాలి. ప్రతి ఎక్సర్సైజు మన టాపిక్లన్నీ వినాలి, ప్రతి ఎక్సర్సైజు మీరు చేసి అన్ని 100% మీరు సాధిస్తేనే మాత్రమే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. తప్ప డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి, నన్ను అడగండి. అర్థమైందా? అలాగే ఎవరైనా మంచిగా మీరు ప్రతి ఎక్సర్సైజ్ నేను రాశాను సార్, లేదంటే మీరు చెప్పిన ప్రతి సెట్స్ అనే టాపిక్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నోట్స్ బాగా రాశాను సార్ అన్నవాళ్ళు, మీకు పీడిఎఫ్ ఏమైనా చేయడం వచ్చుంటే దయచేసి నాకు పీడిఎఫ్ చేసి పంపించండి. ఓకేనా? ఒకవేళ రాకపోతే మంచిగా హెచ్డీలో ఫొటోస్ అయినా నాకు పంపించండి. ఖచ్చితంగా అవన్నీ కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే రాసుకోలేదో లేదంటే రఫ్గా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి మన వాళ్ళందరికీ. అర్థమైందా? నేను పెడితే మన గ్రూప్లో, నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అలాగని సార్ పెడతాన్నారు కదా అని చెప్పేసి మీరు నోట్స్ రాసుకోకుండా మాత్రం ఉండొద్దు. అలా చేస్తే మీకేమీ రాదు. మ్యాథమెటిక్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? సెట్స్ అనే టాపిక్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఈ సెట్స్ అనే టాపిక్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు, జేఈ మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు, అడ్వాన్స్లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడు కూడా నేను అవి కూడా చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీలైతే అది కూడా ఎగ్జామిన్ చేసి అవి కూడా చెప్పుకుందాం. సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు. సో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది. అర్థమైందా?
సో అది మన కార్యాచరణ, తర్వాత జరగబోయే కార్యాచరణ అది. సెట్స్ అనే టాపిక్ మనం ఇంచుమించుగా ఎండింగ్కి వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం. ఇంకొక సెషన్ లేదా 2 సెషన్లో మొత్తం టాపిక్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాను. బ్రిడ్జ్ కోర్స్ అని మొదలు పెట్టాం, కానీ బ్రిడ్జ్ కోర్స్ అంటే జస్ట్ మీకు అలా ఇన్పుట్స్ బేసిక్స్ అన్ని చెప్పుకుంటూ పోవాలి, కానీ నేను మొత్తం టాపిక్ అంతా కూడా క్లియర్ చేశాను. ఓకేనా? కాబట్టి వీడియో ఇప్పటివరకు మీరు చూశారు అంటే కనుక ఖచ్చితంగా వీడియో మీకు ఉపయోగపడిందనే కదా అర్థం, మీకు యూటిలైజ్ అయిందనే కదా అర్థం. కాబట్టి లైక్ చేయండి వీడియోని. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? దయచేసి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా మన వీడియోస్ని మీరు స్టేటస్గా పెట్టండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నన్ను ఈ విధంగానే మీరు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం మరిన్ని వీడియోస్ నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను. మీ ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు కూడా మీకు సపోర్టివ్గా నిలబడతాను అని నేను మాటిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ సెషన్.